ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరంలో చిరుత బోనుకు చిక్కింది. 26 గంటల పాటు శ్రమించిన గిద్దలూరు మార్కాపురం ఫారెస్ట్ అధికారులు ఎట్టకేలకు చిరుతను పట్టుకున్నారు. చిరుతను బంధించి బయటకు తెచ్చిన అధికారులు చిరుత ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అనంతరం చిరుతను నల్లమల టైగర్ ఫారెస్ట్ లో వదిలిపెట్టబోతున్నారు. నల్లమల అటవీ ప్రాంతం నుండి దేవనగరం దగ్గరకు వచ్చిన చిరుత ప్రమాదవశాత్తు గొంతులో పడిపోయింది. అటువైపు పశువుల్ని మేతకు తీసుకువెళ్లిన రైతులు చిరుతపుల్లి గొంతులో పడ్డ విషయాన్ని గుర్తించారు. తర్వాత స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు రైతులు. చిరుత గొంతులో పడ్డ ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. బోను సాయంతో చిరుతను రక్షించారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్, ఎప్పుడు నల్లమల అటవీ ప్రాంతంలో ఈ చిరుతను వదిలిపెట్టబోతున్నారు? ఎట్టకేలకు రిస్క్ ఆపరేషన్ సక్సెస్ అయింది. చిరుతపులి నిన్న ఈవినింగ్ చిక్కుకున్న తర్వాత దాదాపు 26 గంటల పాటు అక్కడ ఫారెస్ట్ అధికారులు డిప్యూటీ డైరెక్టర్ ఫారెస్ట్ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ అనేది సక్సెస్ అయింది. ఈ సక్సెస్ కావడంతో ఇప్పుడు చిరుతపులిని బంధించారు. బోన్లో చిరుతపులిని బంధించిన అనంతరం దీన్ని ఫారెస్ట్ కార్యాలయానికి తరలించబోతున్నారు. అక్కడ దీని ఆరోగ్య పరిస్థితులు సమీక్షించిన అనంతరం ఆరోగ్యంగా ఉందని ఒక నిర్ధారణకు డాక్టర్లు తేల్చి చెప్పిన తర్వాత దీన్ని టైగర్ ఫారెస్ట్ కు వదిలే అవకాశం ఉంది. అయితే ఇది ఈ రోజు రాత్రే ఈ నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే రేపు మార్నింగ్ ఈ చిరుతపుల్ని పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా దీన్ని పరిశీలించిన తర్వాత దీన్ని టైగర్ ఫారెస్ట్ లోకి విడుదల చేయబోతున్నారా అనేది ఏదనేది మరి కొద్దిసేపులో తేల్చవలసిన అవసరం అయితే ఉంది. కృప. రైట్ శంకర్, చిరుతను ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు శ్రమించి దాన్ని పట్టుకున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో వదిలిపెట్టేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దానికంటే ముందు వైద్య పరీక్షలు కూడా చిరుతకు నిర్వహించారు. బోను సహాయంతో ఈ చిరుతను రక్షించారు. రైతులు ఇచ్చిన సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు చిరుతను రక్షించారు.